ఇంకోటి ఆదేశాలు ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు. నోటికాడి అన్న ముద్దను ఆపారు. తెలంగాణలో స్థానిక ఎన్నికలపైన హైకోర్టు స్టే ఇచ్చింది. ఇక దీనికి సంబంధించి 4 వారాల తర్వాత గవర్నమెంట్ దీనికి కౌంటర్ ఇవ్వాలని, గవర్నమెంట్ కౌంటర్ ఇచ్చిన 2 వారాల తర్వాత ఈ జీవోని వ్యతిరేకిస్తూ ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు దానికి రిప్లై ఇవ్వాలని హైకోర్టు చెప్తూ స్థానిక ఎన్నికలపైన స్టే ఇచ్చింది. ఇక ఈ మొత్తం అంశంలో ఎవరైనా నష్టపోతున్నారా అంటే అది ఆశావాహులనే చెప్పుకోవాలి. స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసినప్పుడు కానీ, నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు కానీ ఎందుకు హైకోర్టు స్టే విధించలేదు? ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఊర్లలో చూసినట్లయితే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీ అభ్యర్థి కానీ, జెడ్పీటీసీ అభ్యర్థిగా కానీ, లేకుంటే సర్పంచ్గా కానీ వాళ్ళు దసరా పండుగ ముందు నుంచే పైసలు ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు. మరి నిజానికి వీళ్ళు ఏమైనా ఉన్నోళ్ళ అనంటే మ్యాక్సిమం అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైనా సరే అప్పో సొప్పో చేసి అయినా సరే ఈ సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఈ స్థానికల ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని దసరా ముందు నుంచే పైసలు ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడేమో హైకోర్టు దీనిపైన స్టే ఇవ్వడంతో ఆశావాహులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వీళ్ళు ఈ విధంగా ఉంటే ఒకవైపు బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో హైకోర్టులో దీనికి సంబంధించి వాదనలు జరుగుతున్న టైంలోనే ఏదైతే స్టే ఇచ్చిందని చెప్పిన వెంటనే ఈ బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా బీసీలకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు ఇస్తామని ముందు నుంచే హామీ ఇచ్చుకుంటూ వస్తుంది, మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఇట్లా హైకోర్టు దీనిపైన స్టే ఇవ్వడం, ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎందుకు దీనిపైన గట్టిగా మాట్లాడతలేరు అనుకుంటా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిపైన ఖచ్చితంగా ఎంత దూరమైనా పోతాం, రాస్తారోకోలైనా చేస్తాము, దీనిపైన మేము ఒక ఉద్యమాన్ని తీసుకొస్తామంటూ వాళ్ళు ఒక తరపున మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు. కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నోటికాడి అన్న ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలామంది అడ్వకేట్లు మంచిగా చాలా చక్కగా మాట్లాడారు. దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకున్నారు. ఎందుకు మీకు బాధలుగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మరి నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు నుంచి తెలియదా? ఫస్ట్ నుంచే చూసినట్లయితే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి అభ్యంతరంగానే ఉంటుంది. మనం గతంలో చూసినట్లయితే సుప్రీంకోర్టులో దీని గురించి మాట్లాడుతున్నప్పుడు సుప్రీంకోర్టు గవర్నమెంట్ తరపు లాయర్ని ప్రశ్నించింది. ఏమని? గవర్నరు ఈ జీవో 9కు సంబంధించి ఆమోదించక ముందుకే మీరెందుకు ఎన్నికలను కూడా ఈ ప్రకారమే తీసుకెళ్తా ఉన్నారు అని కూడా ప్రశ్నించింది. దానికి గవర్నమెంట్ తరపు న్యాయవాది ఏం పెద్దగా సమాధానం ఇవ్వలేదు. వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ 42%లో ఎంత మీరు ఏ కులానికి ఏ కేటగిరీ ABCDEలో ఫార్మర్స్కి ఎంత ఇస్తారు? ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, మా ఇంప్లీడ్ పిటిషన్లో తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుంది? మీ కులగణన చేశాము, ఎన్యూమరేటర్ పెట్టాము, మా దగ్గర పూర్తి సమాచారము వాళ్ళ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, లైవ్లీవుడ్స్, ఎకనామిక్, సోషల్, పొలిటికల్ మీద ఉందన్నారు. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఏం చేస్తారు అంటే ఒక 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో కులం వైజ్ ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, రెడ్లలో ఎంతమంది ఉన్నారు, బీసీలలో ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది, వాళ్ళకి ఓవరాల్గా వర్టికల్గా వాళ్ళకి ఇచ్చే 42%లో ఒక 5% బీసీలకి బీసీ ఫార్మర్స్కి ఇవ్వండి. ఎస్సీ మనం గతంలో చూసినట్లయితే ఈ 42% రిజర్వేషన్కు ప్రభుత్వం తరపు ఈ రిజర్వేషన్కు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉంది. మరి అట్లా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పుడు ఈ హైకోర్టులో ఎప్పుడైతే అక్టోబర్ 8న దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని అనుకున్నారు, ఆ తర్వాత ఆ వాదన కాస్త 9 వరకు వచ్చింది, ఇక 9న స్టే విధించింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు
హైకోర్టు ఏదో ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఎన్నికలను ముందుకు తీసుకుపోలేదు. ఇప్పుడు హైకోర్టు స్టే ఇవ్వక ముందుకే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ కానీ విడుదల చేసింది. ఇక ఈ మొత్తంలో ఎవరు ఇప్పుడు నష్టపోతున్నారయ్యా అని అంటే అది ఆశావాహులనే చెప్పుకోవాలి. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ స్పందన ఏంటిదో చూస్తాం. చూసి రాష్ట్ర బంధును జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో, ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అంతకంటే రెట్టింపుగా ఈరోజు బీసీల చైతన్యం వచ్చింది. బంధును ఊరు హైదరాబాదే కాదు ఊళ్ళో కూడా మొత్తం బంధు జరుపుతాం. చాలా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది. సరే, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు, ఈ స్టే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సాయంత్రంలో ప్రకటించాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుంది? మరి ఈ 4 వారాల గడువు ఏదైతే హైకోర్టు ఇచ్చిందో ఆ తర్వాతనైనా స్థానిక ఎన్నికలు జరుగుతాయంటే తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ తరపు న్యాయవాది మాట్లాడాలి, ఆ తర్వాత పిటిషన్ను ఆ జీవోని వ్యతిరేకిస్తూ ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు మాట్లాడాలి. మళ్ళీ దీనికి హైకోర్టు ఏం చెప్తుంది? ఇంకా ఇదంతా ఇప్పుడు తేలే పంచాయతీ కాదు. ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఒక పక్క ఊర్లలో చూసినట్లయితే నామినేషన్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నోళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఈ స్టే ఇవ్వడం పైన వాళ్ళు తీవ్రంగా నష్టపోయిందనే చెప్పాలి. మరి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుంది? మరి వాళ్ళు డబ్బులు ఏవైతే ఖర్చు పెట్టుకున్నారో అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారా, లేకపోతే అక్కడ లోకల్ లీడర్లు ఎవరైతే కాంగ్రెస్ లీడర్లు ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఇస్తారా? బీసీలు అంటే ఇంత చిన్న చూప? బీసీలకు మేము ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి, మంత్రి పదవులు వాళ్ళకి, అన్ని వాళ్ళకి లేక ఒక అవకాశం వచ్చి సర్పంచులు వస్తే వాటిని కూడా భరించకపోవడం, వాటిని కూడా ఓర్వలేకపోవడం అనేది చాలా దుర్మార్గం. బీసీల సత్తా ఏంటిదో ఈసారి చూపెడతాం. మొత్తానికి ఆశావాహులకి ఈ స్టే అనేది గట్టి దెబ్బ అనే చెప్పుకోవాలి. మరి ఇంకా స్థానిక ఎన్నికలు ఈ నెల తర్వాత ఉంటాయా, అసలు ఉంటాయా లేదా అనే ప్రశ్న గట్టిగా వినిపిస్తుంది. ఇక దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.